ఏపీలో చంద్రబాబు ప్రభుత్వానికి కాపు సెగ తగులుతోంది. ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సర్కారుపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. కాపు చైతన్య యాత్ర పేరుతో చంద్రబాబు మోసాలను ఎండగట్టనున్నారు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప్రజా ప్రతినిధుల ఇళ్లను ముట్టడించేందుకు వెనకాడబోమని హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు చేతిలో మోసపోని వర్గం అంటూ ఏదీ లేదు. సూపర్ 6 పేరుతో విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, మహిళ, రైతు వర్గాలు అనే తేడా లేకుండా అందరినీ మోసం చేశారు. తాజాగా ఈ జాబితాలో కాపులు కూడా చేరారు. ఎన్నికల ముందు మాయమాటలు చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాపులతో ఓట్లు వేయించుకున్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా ఏడాదికి 3,000 కోట్ల రూపాయల చొప్పున 5 ఏళ్లలో 15,000 కోట్ల నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. ప్రతి జిల్లా కేంద్రంలో కాపు భవనాలను నిర్మిస్తామని ప్రకటించారు. కాపు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. కానీ 2 ఏళ్లైనా ఒక్క హామీ కూడా అమలు చేయలేదు చంద్రబాబు. తాజాగా విశాఖలో జరిగిన కాపు భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమం కాపులకు మరింత కోపం తెప్పించింది. ఎంపీ భరత్తో కలిసి కాపు భవన్ను ప్రారంభించారు ఎమ్మెల్యే గణబాబు. కాపు ప్రజాప్రతినిధులను గాని, నాయకులను గాని లేకుండానే ప్రారంభించడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాధారంగా రాయల్ అసోసియేషన్ కాపు చైతన్య యాత్రల పేరిట రాష్ట్రవ్యాప్త పోరాటానికి సిద్ధమవుతోంది. అన్ని జిల్లాల కాపు నాయకులను ఒక వేదిక మీదకు తీసుకొచ్చి విశాఖలో సభ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే టీడీపీ ఎంపీ భరత్ కార్యాలయ ముట్టడికి యత్నించారు కాపు సంఘాల నేతలు. కానీ పోలీసులను అడ్డుపెట్టుకున్న ప్రభుత్వం వారిని మధ్యలోనే నిలిపివేసింది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు వారు. చంద్రబాబు పాలనలో కాపు ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారనే వాదన కూడా తెరపైకొచ్చింది. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులంతా ఏకమై కాపు సామాజిక వర్గం ఉద్యోగులను బలిపశువులను చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. విశాఖలో అకారణంగా 2 ఏసీపీలు, ఒక సీఐని విధుల నుంచి తప్పించడంపై వారు మండిపడుతున్నారు. చంద్రబాబు వెంట పవన్ కళ్యాణ్ ఉన్నంత మాత్రాన కాపులంతా ఉన్నట్లు కాదంటున్నారు. తమ ఆత్మ గౌరవానికి భంగం వాటిల్లితే తగిన బుద్ధి చెప్పేందుకు వెనకాడబోమని చంద్రబాబును హెచ్చరిస్తున్నారు కాపులు.